అండి ఈరోజు మదర్స్ డే కదండి. మదర్స్ అందరికైతే హ్యాపీ మదర్స్ డే అండి. అమ్మ చేత్తో ఏ వంట చేసి పెట్టినా మనకు అమృతమే కదా. అయితే మా అమ్మ అయితే మా ఇంట్లో ఉన్న నార్మల్ రైస్తోనే అయితే ఎక్కువగా చికెన్ పలావ్ చేసి పెట్టేవారు. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుందండి. కొంచెం డిఫరెంట్గా అయితే చేస్తారండో. ఈ టేస్ట్ అయితే కమ్మగా ఉండేది ఈ చికెన్ పలావ్ అయితే. కళాయిలోకి అయితే ఆయిల్ వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకొని కడిగి ఉంచుకుని చికెన్ వేసుకొని చికెన్ అనేది అయితే 5 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు అయితే చికెన్ ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు కట్ చేసుకున్న టమాటా, కారం, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, ధనియాల పొడి, పసుపు, చికెన్ మసాలా వేసుకొని మసాలా అంతా చికెన్కి బాగా పట్టింది అన్నంత వరకు కలుపుకుంటూ 10 నిమిషాలు అయితే ఉడికించుకోవాలండి. వాటర్ ఏమీ వేసుకోవసరం లేదు. చికెన్ బాగా ఉడికిపోతుందండి. పక్కకి దించుకొని పెద్ద గిన్నెలోకి అయితే ఆయిల్ వేసుకొని నెయ్యి వేసుకొని ఆయిల్ నెయ్యి బాగా మరిగింది అనేటప్పుడు బిర్యానీ ఇంగ్రీడియంట్స్ వేసుకొని కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయింది అనేటప్పుడు ఉల్లిపాయ అనేది కలర్ మారేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ కలర్ మారింది అనేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న టమాటా, కొత్తిమీర, పుదీనా వేసుకొని మరో 5 నిమిషాలు కలుపుకుంటూ టమాటా ఉడికించుకోవాలి. టమాటా కూడా చక్కగా ఉడికిపోతుందండి. అలాంటప్పుడు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు, ధనియాల పొడి, కారం, కొంచెం పసుపు వేసుకొని మసాలా అనేది మరో 5 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అలాంటప్పుడు పెరుగు కూడా వేసుకొని పెరుగు మసాలాలో కలిసినంత వరకు అయితే కలుపుకోవాలండి. లేకపోతే ముక్కలుగా విడిపోయినట్టు ఉంటుంది. ఇక్కడ నేనైతే 5 లోటాలు రైస్ తీసుకున్నానండి. 5 లోటాల రైస్కి అయితే 10 లోటాలు నీళ్లు వేసుకొని బాగా కలుపుకొని ఎసరు అనేది బాగా మరిగింది అనేటప్పుడు నేనైతే నార్మల్ రైస్ కడిగి ఉంచుకున్నాను. నార్మల్ రైస్లో నుంచి వాటర్ వంపేసి రైస్ అనేది ఎసట్లో వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి 10 నిమిషాలు అయితే హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకొని బాగా కలుపుకొని ఉడికించుకొని చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకా క్లాత్ అనేది ఇలా పెట్టుకొని మూత పెట్టాలండి. బరువు కూడా పెట్టుకొని మరో 20 నిమిషాలు అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే చికెన్ పలావ్ అయితే రెడీ అవుతుందండి. నిజంగా చెప్తున్నానండి, నోట్లో పెడితే వెన్నలా కరిగిపోయేటట్టు ఉంటుంది చికెన్ పలావ్. కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి. టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. చికెన్ పలావ్ అనేది ఎలా వచ్చింది అనేది కామెంట్ రూపంలో చెప్పండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మరిన్ని మంచి వీడియోలకి అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.